మనిషి జీవితం అనేది పరమాత్ముని చేరడం కోసం చేసే ప్రయాణం. ఈ దైవ సన్నిధికి చేరాలంటే 1 కాదు 2 కాదు 9 మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాలు చెప్తున్నాయి. 9 భక్తి మార్గాలు. నారద మహర్షి ద్వారా మనకు తెలిసిన 9 భక్తి మార్గాలు ఇవే: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. 1. శ్రవణం, శ్రద్ధగా వినడం. భగవంతుని గుణాలు, లీలలు, కథలు శ్రద్ధగా వినడమే శ్రవణ భక్తి. ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే నారదుని మాటల ద్వారా శ్రవణం చేశాడు. పరీక్షితుడు భాగవతాన్ని విని ముక్తి పొందాడు. 2. కీర్తనం, దైవ మహిమను పాడటం. నోరు బిగించి భగవంతుని మహిమను గానించడమే కీర్తనం. మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, భక్త రామదాసు వీరంతా ఈ మార్గంలో తరించారు. 3. స్మరణం, ఎల్లప్పుడూ దైవాన్ని తలచడం. ఎప్పుడు, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నారాయణ నామం మన కంఠంలో ఉండాలి. నారదుడు, హనుమంతుడు స్మరణ భక్తితోనే లోకానికి ఆదర్శంగా నిలిచారు. 4. పాదసేవ, దైవ మార్గానుసరణ. పాదాల మీద కుడకుండా దైవం నడిచిన మార్గాన్ని అనుసరించడం పాదసేవ. భరతుడు రాముని పాదుకలను రాజాసనం మీద పెట్టడమే దీనికి నిదర్శనం. 5. అర్చన, పూజించటం. ధూపం, దీపం, పుష్పాలు, ఫలాలు ఇవన్నీ భక్తితో అర్పించటం అర్చన భక్తి. శుద్ధమైన మనసుతో చేయబడిన అర్చనలో పరమాత్మ ప్రత్యక్షిస్తాడు. 6. వందనం, నమస్కారం. అహంకారాన్ని విడిచిపెట్టి నమస్కరించడం వందనం. ప్రతి జీవిలో దైవత్వాన్ని గుర్తించడమే అసలైన నమస్కారం. 7. దాస్యం, దాసుడిగా సేవ. హనుమంతుడు, లక్ష్మణుడు వీరు భగవంతునికి సేవ చేసిన గొప్ప భక్తులు. ఆయన కోసం జీవించడం, అదే దాస్య భక్తి. 8. సఖ్యం, స్నేహం. కృష్ణుడితో పాండవులు, కుచేలు సఖ్యంగా మెలిగారు. దైవంతో స్నేహితుడిలా ప్రవర్తించడం సఖ్యభక్తి. 9. ఆత్మ నివేదన, పూర్తిగా సమర్పించటం. తనకు తానే దైవానికి అర్పించటం. బలి చక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి వీరు తమ జీవితాన్నే పరమాత్మకు అంకితం చేశారు. ఈ 9 మార్గాలు ఒక్కొక్కటి భక్తికి వేదిక. మనం మన స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకుని దైవ సన్నిధిని చేరగలము. మీరు ఎంచుకునేది ఏ మార్గం? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.